సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని ప్రముఖ పురోహితులు నంద బాలశర్మ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే 22/9/2025 నుండి 3/10/2025 వరకు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని, శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయటం జరుగుతుందని, శ్రీ మహంకాళి ఆలయంలో భక్తుల ఇలవేల్పుగా మారిందని, మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటం జరుగుతుందని, దాతల సహకారంతో అత్యంత సుందరంగా దేవాలయాన్ని విస్తృతం చేస్తున్న సందర్భంగా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే శ్రీ మహంకాళి ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. కాలకాల కరాళాస్య కాలభైరవ రూపిణి మహంకాళి నమస్తుభ్యం మహాపాతకనాశిని. గజ్వేల్ మహంకాళి దేవాలయంలో రేపొచ్చే 22వ తారీఖు నుండి 3వ తారీఖు దాకా శరన్నవరాత్రోత్సవ కార్యక్రమాలు. 22వ తారీఖు నాడు కుమారీదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నది. 23వ తారీఖు మంగళవారం నాడు 2వ రోజు త్రిమూర్తిదేవిగా దర్శనమివ్వనున్నది. 3వ రోజు కళ్యాణీదేవి, 4వ రోజు రోహిణీదేవి, 5వ రోజు కాళికాదేవి, 6వ రోజు చండికాదేవి, 7వ రోజు శాంభవీదేవి, 8వ రోజు దుర్గాదేవి, 9వ రోజు సుభద్రాదేవి, దసరా నాడు అపరాజితాదేవిగా మహంకాళీదేవి దర్శనమివ్వనున్నది. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలి. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, మూల విరాటం పంచామృత అభిషేకం, 7:30-8 గంటలకు చండీ హోమం ప్రారంభం, 10 గంటల వరకు. 10 గంటల నుండి 1 గంట దాకా అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజ, ఆ తర్వాత తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాదం ఉంటుంది. అదే విధానంగా సాయంత్రం 6:30కు అమ్మవారికి చతుషష్ఠి పూజ, అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో అన్ని విధాలుగా సహకారం చేస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి 2వ రోజు 23వ తారీఖు నాడు 4 క్వింటాళ్ల కుంకుమతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి దివ్య స్వరూపాన్ని, తన యొక్క స్వరూపాన్ని భక్తులకు దర్శనం ఇవ్వనున్నది. కాబట్టి మహోన్నతమైన మహనీయమైనటువంటి అమ్మవారు నవరాత్రోత్సవాలలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు ఆ శాంభవీదేవి, ఆ యొక్క దుర్గాదేవి, ఆ మహంకాళీదేవి అన్ని విధాలైనటువంటి శుభాలు, యోగాలను ప్రసాదిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం పాల్గొని అమ్మవారు సేవ చేసుకొని ధన వస్తు రూపేణ సహకారం చేసి తరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమాత.